ఇది పార్ట్నర్షిప్కి సంబంధించిన లెక్క. పార్ట్నర్షిప్కి సంబంధించిన లెక్క. క్వశ్చన్లో జనరల్గా ఎన్ని ఎక్కువ లైన్లు ఉంటే మీరు అంతగా కొంచెం భయపడతారు. భయపడాల్సిన పనేం లేదు, అస్సలు భయపడొద్దు. ఈ క్వశ్చన్లో కూడా నేను ప్రధాన సంఖ్య అనే లాజిక్ యూజ్ చేస్తాను. ప్రధాన సంఖ్య నేను ఏదైతే హెడ్డింగ్లో లాజిక్లు అన్నానో అవే లాజిక్లతోటి ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లను చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాను. చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. A sum of rupees 2 lakhs is distributed among 3 persons A, B and C such that they receive 25%, 35%, 40%. ఒక 2 లక్షల రూపాయలను ముగ్గురికి పంచుతున్నాను. ఏ నిష్పత్తిలో పంచుతున్నాను? A:B:C. ఏ నిష్పత్తిలో? 25%, 35%, రైట్, 35%, 40%. అంటే ఇది 5 5ల 5 ఏళ్ల 5 8ల. ఈ 2 లక్షల రూపాయలను 5:7:8 నిష్పత్తిలో పంచుతున్నాను. ఫస్ట్ 2 లైన్స్ నాకు అర్థమైంది. ఏ రిసీవ్స్ ద సేమ్ అమౌంట్ ఫ్రమ్ అనదర్ సమ్ ఆఫ్ మనీ విచ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ సచ్ దట్ దే రిసీవ్ 40%, 35%. ఏ వారి మధ్య, రైట్, ఏ రిసీవ్స్ ద సేమ్ అమౌంట్. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో అదే వాల్యూ ఇంకో రేషియోలో కూడా రావాలి. అది ఏ రేషియోలో ఇచ్చాడు? 40%, 35%, 25%. 5 8s are 5 7s are 5 5s are. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఎన్నైతే డబ్బులు ఏకొచ్చాయో ఇక్కడ కూడా ఏకి అన్నే డబ్బులు రావాలన్నాడు. అంటే ఈ 2 వాల్యూలు సమానం ఉండాలి అని అన్నాడు. అదే కదా సార్, ఏ రిసీవ్స్ ద సేమ్ అమౌంట్. ఏ ఇక్కడ ఎంతైతే వాల్యూ వచ్చిందో ఇక్కడ కూడా అంతే వాల్యూ రావాలి. కానీ ఇక్కడ 5 8 ఉన్నది కాబట్టి దీన్ని సేమ్ చేద్దాం. కాబట్టి దీన్ని నేను మొత్తాన్ని 8 తోటి లబ్ధం చేస్తున్నాను. 5 8ల 40, 7 8ల 56, 8 8ల 64. దీన్ని 5 తోటి లబ్ధం చేస్తున్నాను. ఎందుకు సార్ అనంటే ఈ వాల్యూ సమానంగా ఉండాలి. 8 5s are 40, 7 5s are 35, 5 5s are 25. క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బోత్ ద సమ్ ఆఫ్ ది మనీ బై బి. బి మొత్తము సంపాదించిన అమౌంట్ ఎంత? 56 + 35 91. 91లో 91 అంటే 7 × 13. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి, 13 తోటి డివైడ్ అవ్వాలి. 2 లక్షల రూపాయలను ముగ్గురికి పంచాను. ఏ నిష్పత్తిలో పంచాను? 25:35:40. 5 5ల 5 ఏళ్ల 5 8ల. ఏకి సేమ్ అమౌంట్ ఇంకో నిష్పత్తిలో పంచినా కూడా నాకు సేమ్ వాల్యూ రావాలి. 40 35 25. 5 8ల 5 ఏళ్ల 5 5ల. దీన్ని ఈ 8 5 సేమ్ అన్నాడు కాబట్టి దీని యొక్క కాసాగు తీసుకున్నా. దీన్ని 8 తోటి, దీన్ని 5 తోటి. ఇక్కడ సేమ్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ 56 35. 56 + 35. క్వశ్చన్ బి గురించే అడుగుతున్నాడు. 91. ఆన్సర్ 91 తోటి భాగింపబడాలి. 91లో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి సార్? 7 and 13. ఆన్సర్ 7 తోటి, ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 7 తోటి 13 తోటి డివైడ్ అవ్వాలంటే 7 13 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి. ఇది మీరు ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలి సార్. 7 కానీ 13 కానీ 11 కానీ ఒక భాజనీయతా సూత్రం ఉంది. 7కి 11కి 13కి ఒక భాజనీయతా సూత్రం ఉంది. అదేంటి సార్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్. అంటే ఎగ్జాంపుల్ 112 113
డివైడెడ్ బై 13, నాకు శేషం కావాలి. 112 113 డివైడెడ్ బై 13, నాకు శేషం కావాలి. మామూలుగా మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఫస్ట్ది ప్లస్, సెకండ్ది మైనస్. 113 నుంచి 112 తీసేస్తే ఆన్సర్ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 1. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 1. అలానే మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకొని ప్లస్ మైనస్. ఇది 105, 7 15ల 105, 13 తోటి డివైడ్ అవ్వట్లేదు, తీసేద్దాం. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ మైనస్. 750 నుంచి 135 పోతే మిగిలిందంతా 615. ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు, తీసేసేయండి. 750 నుంచి ప్లస్ మైనస్ 619. 619 ఇది 13 తోటి కావట్లేదు. 13 నాళ్ళ 52, 99 కావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. ఇది మీకు తెలుసుంటే డివైడ్ చేస్తే 637. 750 నుంచి 113 తీసేస్తే 637. 7 9ల 63, 7 1ల 7, 13 4ల 52, 13 9ల 117. ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. మీకు 7 13 యొక్క భాజనీయతా సూత్రము వచ్చుండాలి. ఇక్కడ రాసుకోండి సార్. ఇక్కడ ఈ స్లైడ్ ఇంపార్టెంట్. 7 11 13, 7 11ల 77, 7 13ల 91, 11 13ల 143, 7 ఇంటూ 11 ఇంటూ 13 1001. అన్నిటికీ ఒకటే సార్, అన్నిటికీ ఒకటే. 10 క్యూబ్ డివైడెడ్ బై 7 11 13 ఎంత? -1. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రతి 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఎందుకు అంటే 10 క్యూబ్ డివైడెడ్ బై 7. ప్రూఫ్ చూడండి సార్. 7 1ల 7, మిగిలిందంతా 3. 3 క్యూబ్ ఎంత? 27. 7 4ల 27, -1. 11 1ల 11, -1 క్యూబ్ ఎంత? -1. 13 1ల 13, -3, -3 క్యూబ్ ఎంత? -27. 13 -2ల -26. అర్థమైంది కదా సార్? ఒక 2-3 ఎగ్జాంపుల్స్. 1 2 3 423 డివైడెడ్ బై 30. ఒక 6 డిజిట్ నెంబర్ ఉంది. 123 423 డివైడెడ్ బై 13. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్. 423 నుంచి 123 తీసేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 300. 300 డివైడెడ్ బై 13. ఇప్పుడు ఈజీ అయిపోయింది. 13 2ల 26, 40, 13 3ల 39. 1. ఆన్సర్ ఎంత? 1. ఎగ్జాంపుల్ 672 672 డివైడెడ్ బై 77. 77 అంటే 7 ఇంటూ 11. అదే కాన్సెప్ట్. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 672 మైనస్ 672. ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. ఏదైనా 3 డిజిట్ నంబర్, ఏదైనా 3 అంకెల సంఖ్య, ఏదైనా 3 అంకెల సంఖ్య సరిసార్లు గనక రాస్తే రిటర్న్ ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రిటర్న్ ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్. పర్ఫెక్ట్గా 7 11 13 తోటి డివైడ్ అవుతుంది. ఏదైనా 3 అంకెల సంఖ్య, ఏదైనా 3 అంకెల సంఖ్య సరిసార్లు 2 సార్లు, 4 సార్లు, 6 సార్లు,
10 సార్లు 12 సార్లు రాస్తే అది ఎప్పుడూ కూడా 7, 11, 13 తోటి డివైడ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం డిస్కస్ చేశాము, ప్రధాన సంఖ్యను పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్లో ఎలా చూడాలి. ఈ రెండు సేమ్ ఎందుకు చేశాము, ఏ రిసీవ్స్ ద సేమ్ అమౌంట్ అని అన్నాడు. కాబట్టి అందరికీ